హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్. ఈరోజు నేను చూపించే రెసిపీ నా ఫేవరెట్ అండి. అదేంటా అనుకుంటున్నారా? వెజిటేబుల్ పలావ్ అండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బ్యాచులర్స్ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. దానికి కాంబినేషన్ కింద నేను పన్నీర్ కర్రీ చేశాను. ఆల్రెడీ నేను వీడియో అనేది చేశాను. నేను లింక్ అనేది కింద ఇస్తానండి, చూడండి. మరి ఈ బిర్యానీని ఎలా తయారు చేశానో చూసేద్దాం. మరి ఫస్ట్ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, క్యారెట్, క్యాప్సికము, అలాగే ఒక పొటాటో, 3 టమాటోలు పెద్ద సైజు తీసుకున్నాను. అలాగే ఇవి మిల్ మేకర్లు అండి. ఇవి వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ పాలు తీసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి, అలాగే 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇది కొంచెం వేగాక షాజీరా, జీలకర్ర, 5 లవంగాలు, యాలకులు, మిరియాలు అన్నీ బిర్యానీకి సంబంధించినవన్నీ వేసుకొని, అలాగే బిర్యానీ ఆకు, కరివేపాకు, కొంచెం పుదీనా వేసి కలిపిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని కలుపుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత క్యారెట్, క్యాప్సికము, అలాగే పొటాటో కూడా వేసి కలుపుకోవాలి. ఈ కొంచెం వేగడానికి కాయగూర ముక్కలు మనం కొంచెం ఒక సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత కలిపి చూస్తే ముక్క వేగి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి మనం అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టొమాటోలు నేను ఇలా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా మనం ఇప్పుడు వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టాలి. టొమాటో కొంచెం తొందరగా వేగుతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ కారం, అలాగే గరం మసాలా, బిర్యానీ మసాలా ఒక్కొక్క స్పూన్ తీసుకొని వేసుకోవాలండి. అది కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్ల పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న మిల్ మేకర్లు కూడా వాటర్ పిండి ఇందులోకి వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 2 మినిట్స్ మాత్రమే వేగనివ్వాలండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే వేగిన తర్వాత ఇందులోకి మనం బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నానండి. దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 1 నిమిషం కలిపిన తర్వాత, అంటే బాగా ఎక్కువ కలపకూడదండి, జస్ట్ అలా కిందకి పైకి కలిపిన తర్వాత ఈ గ్లాస్ తోటి నేను 2 గ్లాసులు వేసాను కాబట్టి కొబ్బరి పాలు అనేవి 3 గ్లాసులు వేయాలండి. అప్పుడే రైస్ పొడి పొడిగా వస్తుంది. 3 గ్లాసులు వేసిన తర్వాత ఒకసారి ఉప్పు అనేది మనం చూసుకోవాలి. ఉప్పు కొంచెం వేసాను. తర్వాత కొంచెం పుదీనా, కరివేపాకు వేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉండాలి. 10 నిమిషాల తర్వాత మనం సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకున్నాక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా వేడివేడి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.